మళ్ళీ మొదలుపెట్టాడు. డ్రామా అయిపోయింది. ఈసారి ఈ ఎపిసోడ్ని తొందరగానే క్లోజ్ చేశాడు ఈ సీజన్ని. ఇంక ఈ సీజన్ని తొందరగా క్లోజ్ చేసేసి మా అన్నకు ఆల్రెడీగా పెళ్ళయింది, 3 పిల్లలు అన్నారు. మరి అది ముందే రిలీవ్ చేయొచ్చు కదా. అది రిలీవ్ చేయలేదు. మరి ఇదే చేసి మేము అందరి దగ్గరికి పోయి, అందరి పిల్లల దగ్గరికి పోయి ఎవరు నన్ను చూసి వాళ్ళకి మా అన్నకు పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు అన్న విషయం చెప్పకుండా మా అన్న పెళ్ళి అని చెప్తే అవన్నీ పెటాకులు అయిపోయినాయి. ఇప్పుడు పోయి ఎక్కడన్నా పోయి చెప్పినట్టున్నాం మా అన్న పెళ్ళి అయ్యింది, 3 పిల్లలని ఎవరైనా చెప్పారేమో వాళ్ళకి. వాళ్ళు టాటా బై బై ఏం వద్దు హటో హవా అనేదో అన్నారేమో. అందుకే వచ్చేసి ఒక ఏడుపు కొట్టి ఇది చేద్దాం, వీడియో చేస్తే కనుక డబ్బులు అయితే వచ్చేస్తాయి అనేసి వచ్చేసి ఎదురు కూర్చొని మేము మా బాధలు మా కష్టాలు అని మొదలుపెట్టి ఏడుపు మొదలుపెట్టి మొన్ననేమో పెండ్లాంకి ముద్దులు 24 గంటల ముద్దులు మురుపాలు మా కష్టాలు మాకెన్నో దేవుడు మా దగ్గర డబ్బులు లేవు, మాకు అది లేవు, ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనేమో ఇవన్నీ మొదలుపెట్టారు వీళ్ళిద్దరు. ఎంకడి పెండ్లాము. ఆమె ఏమంటుంది, ఆ ఎంకడి పెండ్లాము అని ఆమె ఏమంటుంది, మాకు ఎంత కష్టాలు ఉన్నాయో మీరు వచ్చి చూడొచ్చు అండి, వస్తాం మరి అడ్రస్ పెట్టు, అందరం బస్సు వేసుకొని వచ్చి నీ కష్టాలు ఏంది, నీ కష్టాలు తీరుస్తాం, పెద్ద బస్సు వేసుకొని వచ్చేసి నీ కష్టాలు తీర్చి నీ అన్నకు పెళ్లి చేద్దాం. ఓకే, నువ్వేం భయపడతావు, అండగా మేము అందరం ఉన్నాం, ఫాలోవర్స్ అని ఉన్నారు కదా అందరూ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా. ఒక్కొక్కరు ఏమంటున్నారు, ఇదేంది అంత డ్రామా మళ్ళీ మొదలుపెట్టివా అనేసి మమ్మల్ని డ్రామా అంటున్నారంటే ఇది డ్రామా కాకపోతే ఏమంటారు. మళ్ళీ పెళ్ళి, మరి డబ్బులు లేని వాళ్ళు మరి మళ్ళీ పిల్లల్ని కట్టామనుకుంటే ఎందుకు మొదలుపెట్టారు. మరి డబ్బులు లేనప్పుడు 2 పిల్లలతోటి ఊరుకోవాలి. లేదు మేము మళ్ళీ పిల్లల్ని కంటాము, మేము సాకుతాము, మేము అది ఇది అని ఎట్లా అంటారు. మా దగ్గర డబ్బులే లేవు, మాకు అట్లుంది, మేము అట్లున్నాం, మా పరిస్థితి అస్సలే బాగలేదు, మేము అట్లా ఇట్లా అన్నోడివి. కారు కొంట అంటివి, మా కారు కోసం మేము ఇల్లు కూడా ఏంది ఇంటి పక్కన పార్కింగ్ కూడా పెట్టుకున్నాం, మేము కారు కొంటున్నాం అని అంటివి అని కారు బొమ్మ పెడితివి. మళ్ళీ ఏమన్నావు, మా పిల్లలు మేము మంచిగా చూస్తున్నాం, ఇంకా మేము పిల్లల్ని కంటామంటే నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను నీ ఆర్థిక పరిస్థితి ఏంటి. మరి అయినా కూడా నువ్వు పిల్లల్ని కంటానికి రెడీగా ఉన్నా నేను అన్న హీరోయిజం చూపించేస్తే మరి అదంతా ఎట్లా ఏందో మరి నీ ఫ్యాన్ క్లబ్ మరి అదంతా అన్నా నువ్వు ఇట్లన్నా అన్నా బాధపడకన్నా అదన్నా అంటే ఈ ఫేక్ వీడియోస్ అని తెలియదు. మళ్ళీ పోయిన వారం ఏం పెట్టింది, పోయిన వారం కదా మొన్ననో పెట్టిండు, ఇదిగో మేము అట్లా అనుకుంటా. ఈయనకి పెళ్ళయ్యి పిల్లలు ఏదో ఉన్నారు అని ఎవరు కామెంట్లో ఎవరో పెట్టారు. మరి దాంతో కంటిన్యూ అయిపోయి దాంతో అవును మా అన్నకి ముందే పెళ్ళి అయ్యింది, వాళ్ళు విడిపోయారు, మళ్ళీ పెళ్లి చేద్దామని చూస్తున్నాం కానీ మరి దొరకట్లేదు. ఇట్లాంటి మాటలు ఇట్లాంటివి మెచ్యూరిటీగా మాట్లాడాలి. అట్లా లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రామా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మేమిద్దరం ఏందో చెప్తున్నామంటే అసలు సంగతి ఏంది, ఆడ ఏంది, మరి మీ అన్నకు పెళ్ళయ్య 3 పిల్లలు నుండి విడపోయారైతే అసలు ఏంది అనేది. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఏం అవసరం లేదు, నీ ఫ్యామిలీ విషయాలు ఎవరికి అవసరం లేదు. కాకపోతే నువ్వే వచ్చేసి మేము ప్రెగ్నెన్సీ, మేము ఏడుపు, నేను అది, మా అన్న పెళ్ళి, మా అన్న అది 3 ఏంది డెలివరీలో ఇట్లయిపోయింది, మీ పిల్లలు బాత్రూమ్ని పోతే కూడా అది ఇవన్నీ ఏంది. ఇంకోటి నువ్వు ముద్దు పెట్టుకోవటం కూడా, నీ పెండ్లాన్ని నువ్వు ముద్దు పెట్టుకోవటం కూడా నేను అందులో చూపిస్తాను, నేను వీడియో తీసి అందులో చూపించేస్తా, ఒక లాగ్ చేస్తాను యూట్యూబ్లో. అంటే అది పర్సనల్, నీ పెండ్లాన్ని నువ్వు ముద్దు పెట్టుకో ఏమైనా చేసుకో, అది పర్సనల్ విషయాలు. కానీ 24 గంటలు నేను నా పెండ్లాన్ని ముద్దు పెట్టుకుంటాను చూడండి అనేసి ఆమె సిగ్గుపట్ట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టు, ఇవన్నీ మేము ఎవరైనా అడిగారని పెట్టమని. మళ్ళీ మీ తల్లిదండ్రులతో అసలు లేనే లేదు, మేము పెళ్ళ కోసం పోతున్నామంటే అసలు మీ తల్లిదండ్రులు లేరు. కొన్ని రిలీవ్ కరెక్ట్గా చేసేసి లైఫ్ కరెక్ట్గా అబద్ధాల లైఫ్ ఇట్లాంటి లైఫ్లు జీవించకూడదు. మీ అన్ననేనా ఆయన, ఒరిజినల్గా అన్న అయితే ఏంది. మరి ముందే పెళ్ళయ్యారు, 3 పిల్లలు ఉన్నారు అని అంటే అది ముందే చెప్పేయచ్చు. అవును మా అన్నకు 3 పిల్లలు ఉన్నారు, విడిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు అనేది అంటే చెప్పొచ్చు. మీ తల్లిదండ్రుల గురించి కూడా ఏమీ చెప్పకుండా ఆ ఫోటో ఒకవేళ చచ్చిపోతే కనుక ఫోటో ఉంటుంది ఇంట్లో, కొడుకుగా ఫోటో అయినా పెట్టుకుంటారు, కానీ అది లేదు. కాబట్టి నువ్వేందంటే నువ్వు పర్సనల్ విషయాలు నువ్వే రిలీవ్ చేసుకుంటాను, నువ్వే చెప్తున్నావు. మాకు అట్లా ఎంత పర్సనల్ అంటే పెండ్లాం మొగుడు ముద్దు పెట్టుకోవడం, అది 24 గంటలు ముద్దు పెట్టుకుంటున్నా అనేది చెప్తే కొంతమంది సో క్యూట్ సో మ్యూట్ అంటున్నారు. వాళ్ళందరికీ ఎన్ని పర్సనల్ కాదు. ఈ పర్సనల్ విషయాలన్నీ వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు. ఎవడైనా చూపించమని అడిగిండే నీ పెండ్లాన్ని నువ్వు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటున్నావు, మా అందరికీ చూపించని మేము ఏమైనా అడిగివా, లేకపోతే ఎవరైనా అడిగారా. ఎందుకు ఇట్లాంటి ఎందుకే నిన్ను ఊరికి నీ ఛానల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇందుకే. ఇంకా మేము ఆత్మహత్య చేసుకుంటాం, మేము అట్లా ఇట్లా అని ఇదో బెదిరింపు అన్నమాట. ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయ్యా.
ఇట్లాంటివే చేస్తున్నారు యూట్యూబ్లో. ఇట్లాంటి అంత అబద్ధాలు అంతా అసలు ఆడ ఉన్నది లేనిది ఏందంటే ఫాలోవర్స్ అయ్యే వాళ్ళని, ఫాలో చేసే వాళ్ళని, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని మోసం చేసేస్తున్నారు. మోసం చేసి మాకు డబ్బులు వస్తే చాలు అంతవరకే ఉంది. అంతేగాని జెన్యున్గా ఏదీ లేదు. ఇప్పుడు మీ అన్నకి పెళ్ళి అయితే మా అన్నకి పెళ్ళి అయ్యింది ఇది అనకుండా మా అన్నకి 3 సార్లు 2 సార్లు పిల్లల్ని ఎవరెవరి ఫోటోని ఎందుకు తీసుకోవటం, వేరే అమ్మాయి ఎవరో కూడా తెలియదు అట్లాంటి ఆడపిల్ల ఫోటో తీసుకొచ్చి నువ్వు ఎందుకు అట్లా పెట్టాల్సిన, అది కరెక్టేనా? ఇప్పుడు మీ ఇంట్లో నీ పెళ్ళాం ఫోటోనే వేరే వాళ్ళు పెట్టుకొని ఇదిగో మాకు పెళ్ళి, ఇగో నా పెళ్ళి సూప్లను పెట్టుకుంటే అది ఎట్లుంటుంది? నీ బిడ్డ ఫోటో అన్న అట్లా వేరే వాళ్ళు పెట్టుకుంటే నీకు కన్న బిడ్డ ఫోటో రేపు ఎవరిని పెద్దగా అయ్యాక ఎవరిని అట్లా పెడితే కనుక ఎట్లా ఏదన్నా పద్ధతి అయినది అసలుకి ఆ పిల్లకి పెళ్ళి అయితే ఏంది ఇట్లా ఏంది యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నాయి ఫోటోలు అనుకుంటా. అట్లాంటి ఫోటోలు అట్లా పెడతారా ఎవరైనా? లేదు. అట్లాంటి ఫోటోలు పెట్టు, నీ ఇష్టం వచ్చినట్టుగా మార్ఫింగ్ చేసేసే ఫోటోలు, వాళ్ళ ఫోటోలు. మా అన్న పెళ్ళి అనుకుంటా, మా అన్న పెళ్ళి సిగ్గుపడుతున్నాడని ఒక లవ్ దాంతో ఎర్రది పెట్టేసి ఏంతేంతో చేసి మరి ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు వచ్చేసో మేము అట్లా మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ అంటున్నారు, మమ్మల్ని డ్రామా అంటున్నారంటే ఇది డ్రామా లాగానే ఉంది మా అందరికీ. నువ్వు చేసేది డ్రామా అడుగుతలాగానే ఉంది, మామూలులాగా లేదు. ఎందుకంటే అందరి జీవితాల్లో ఇంత ఇదిగా ఇంత డ్రామాగా ఉండరు. ఏమన్నంటే ఏడుపు అని ఏడుస్తావు, ఆ ఏడుపు కూడా డ్రామానే. 7వ నెల అబార్షన్ అయ్యింది, 3 4 పిల్లలు ఉన్నారు అంటూ ఆ పొట్ట పెరగదు, అది డ్రామా కాదు? 7వ నెల అబార్షన్ కావటం అంటే అది ఎట్లా అయ్యిద్ది? అది 3 4 పిల్లలు ఉన్నారంటే ఆ పొట్ట ఎంత పెద్దగా ఉంటుంది? అది కూడా ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా ఇదిగా ఉన్నాము, మా పరిస్థితి బాగలేదని అంటే మరి పరిస్థితి బాగలేనప్పుడు ఎందుకు నీ పెళ్ళాంని ఇంకో ప్రెగ్నెంట్ కోసం చేయాల్సిన అవసరమే ఉంది? మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఉన్నారు, మరి అయితే కనుక నువ్వు ఇంకొక మళ్ళీ మా పిల్లల్ని కంటున్నావు. మేము ఇట్లా అనుకుంటా అనాల్సిన అవసరమే ఉంది. మేము ఇట్లా అనుకుంటా. ఇప్పుడు ఏమన్నా మా ఆర్థిక పరిస్థితి బాగలేదని ఏమన్నా ఐడియా వచ్చిందా ఏంది నీ పిల్లల్ని అమ్మేద్దామని? ఇట్లాంటి ఐడియాతోటి నిజంగానే ఇది చేస్తున్నావు. అందుకే నీకు మెంటల్గా ముందే ఎప్పుడో ఉన్నట్టుంది, అంటే మైండ్లో అమ్మేద్దాం పైసలు వస్తాయని. ఆల్రెడీ ఇప్పుడు ముందే ఎవరినైనా అమ్మేశారా ఏంది? అందుకే ఊరికే పిల్లల్ని నమ్ముతా అనుకుంటా తమ్ముళ్ళు పెట్టేసు, మా పిల్లలు ఎవరికి పుట్టారు అది ఇది అనుకుంటా. లేకపోతే ఇప్పుడు ఏమన్నా మీ వదిన వచ్చిందా ఏంది? పైన ఇల్లు కట్టారేమో, అది నాకు కావాలా అత్తే అనుకుంటే ఏమన్నా భాగం కావాలా అనేసి మీ పిల్లలు వచ్చారా ఏంది? క్లెయిమ్ చేస్తున్నారా? అది కూడా తెలవదు. నేను పోయినసారి ఏమన్నా భార్య ఉంటే కనుక వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు కదా, పైన నేను కింద నేను అనేసి. అందుకే వాడికి పెళ్లి చేయట్లేదు అనేసి. మా అన్న పెళ్లి గురించి అడుగుతున్నారంటే మరి నువ్వు అన్న మా అన్న అసలుకి నెవర్ అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఏంది అని ఏమంటారు, యువకుడు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు అన్న దాంతో చెప్తున్నావు. ఈరోజు వచ్చి చెప్పి మా అన్నకు ముందే పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు ఉన్నారు, నిజం చెప్తున్నాం అంటే ఇది కూడా నిజమేనా? లేకపోతే కనుక మేము రిలీవ్ చేస్తాం ఇదంతా అవుటిదే అని చేస్తామా? మొన్న మీ పిల్లల్ని నమ్ముతున్నా అని పెట్టినట్టుగా మా 2 ఆడపిల్లలు మాకు పుట్టలేదు అనుకుంటా, మాకు 2 ఆడపిల్లలు పుట్టారు మోపిల్లలు కానీ మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అట్లా ఏమన్నా మళ్ళీ రిలీవ్ చేస్తాను అనుకుంటా, హి అనుకుంటా రిలీవ్ చేస్తున్నా అనుకుంటా చేస్తావో ఏమో తెలియదు. ఇట్లాంటి వేషాలు వేసుకొని అసలు ఇట్లాంటి వేషాలు ఏ ఛానల్ వాళ్ళు ఎవ్వరు యూట్యూబ్లో ఎవ్వరు వేయట్లేదు. ఒక్కోసారి ఒక్కొక్క కథతోటి వస్తున్నాం. డ్రామానే అంటారు. మరి నువ్వు చేసేది డ్రామా అనకపోతే ఇంకేమనాలా? అదే అంటారు, అంత నాటకం అంటారు. నాటకాన్ని తెలుగులో ఏమంటారు? డ్రామా అంటారు. నీ భార్య ఏమంది, మాకు పరిస్థితి బాగలేదు, మీకు కావాలంటే మీరు వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తాం, నువ్వు అడ్రస్ చెప్పు, మేమందరం వచ్చి నీకు సహాయం చేస్తాం. అసలు నీ పరిస్థితి ఏంది, నువ్వు అసలు కరెక్ట్గా ఎట్లున్నావు ఏంది అనేది. కానీ నువ్వు పరిస్థితి అసలుకి ఏంది, నీ అడ్రస్ లేదు, డ్రామా చేసుకుంటూనే కూర్చుంటావు. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం అన్నమాట, ఒక్కొక్క డ్రామా. ఈ డ్రామా చూసుకుంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాం. అసలు ఆ కామెంట్స్ చూస్తే అందరు ఏంది ఇట్లా చేస్తున్నావు, అంత పిచ్చిగా చేస్తున్నావు అనే పెడుతున్నారు కామెంట్. ఎవ్వరు నీకు ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ రావట్లేదు. దానికి నువ్వు ఇదైపోతున్నావు, మాకు అట్లా ఇస్తున్నారు ఇట్టేస్తున్నారు అంటే నువ్వు చేసిన విషయాలకు అదే కామెంట్స్ వస్తాయి. నువ్వు ఒక్కొక్కసారి ఎవరైనా ఆడపిల్లని తీసుకొని వచ్చి పెళ్ళయ్యి 3 పిల్లలు ఉన్నా మీ అన్న అంటున్నావు, ఆయనకి పెళ్లి చేస్తాను ఎవరో ఆడపిల్లని తెచ్చి వాళ్ళ ఫోటో పెట్టి అట్లాంటి పనులు చేయవచ్చా ఎవరైనా? నువ్వు అంత మంచోడు అయితే వేరే ఆడపిల్లల ఫోటోలు తీసుకొచ్చి, ఆడవాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి అట్లా చేస్తావా? మా అన్నకు వదిన మాది ఇట్లా అట్లా అనుకుంటా
అట్లాంటివి ఏ ఆడ ఎవరు చెయ్యరు, నువ్వే చేస్తున్నావు ఇట్లాంటివన్నీ. ఇట్లా చేసి ఏమోలే మాకైతే డబ్బులు వస్తాయి చాలు అనేసి ఈ యూట్యూబ్లో ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అట్లనే ఉన్నట్టున్నారు. మాకు ఫాలో అవటానికి గొర్రెలు ఉన్నారు కాబట్టి మేము ఏది చేసినా ఏది చెప్పినా కూడా వింటారు కాబట్టి మేము ఏదన్నా చెప్పొచ్చు ఈ పిచ్చోళ్ళు అన్నట్టుగా ఈడ కూర్చొని ఉన్నారు. అందుకనే మేమేం చెప్పినా ఏం లేదు. వీళ్ళు కూడా ఈ వ్యూవర్స్ కూడా వాళ్ళకి చూసేవాళ్ళు ఫాలోయింగ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమీ లేదా, వాళ్ళకి బుర్ర లేదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆలోచించే శక్తి లేదు వాళ్ళకి. వాళ్ళు ఆలోచించాలి కదా, ఏంటి డ్రామా చేస్తున్నాడు, ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారు ఏంది అని ఒకవేళ అడిగితే మమ్మల్ని మా సబ్స్క్రైబర్స్ అడగట్లేదు, వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. అవును, వేరే గ్రహాంతర వాసులు వచ్చేసి అడుగుతున్నారు ఇక్కడ. నువ్వు ఒక గ్రహాంతర వాసు ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఊరికి ఏడుస్తావు కదా, అందుకే వాళ్ళు కూడా గ్రహాంతర వాసులు వచ్చేసి అవునవును వెంకట ఏంది ఇట్లా ఏడుస్తున్నాడు, వెంకటకి ఏమో అయిపోయింది అంట. అంతేగాని ఇట్లాంటి వేసాలా నువ్వు వేసేది? మరి నీకు అంత బాధ ఉంటే చెప్పురా నీ అడ్రస్ చెప్తే అందరం వచ్చేసి పెద్ద బస్సు వేసుకొని వచ్చేసి నీకు అంతా మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సరే మేమందరం మంచోళ్ళం కదా, మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచోళ్ళు అంటున్నావు కదా, నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్ వాళ్ళంతా వచ్చేసి నీకు వచ్చిన నష్టం ఏమన్నా ఉంటే కనుక నీ బాధ తీర్చి ఏడుస్తున్నావు కదా నిన్ను నవ్వించేటట్టు చేసి వస్తారు. ఎందుకంటే మొదనే ఈ వారం కూడా కాలేదు ముద్దులు హిహిహి అని, ఇప్పుడు వచ్చేసి మేము అట్ట మాకట్లా మేము ఇట్లా అని ఇదొక వేషం. ఏ వేషాలు వేస్తున్నాడు ఏమో చేస్తున్నాడు. ఈ వేషం ఇట్లుంది. ఇంకా చాలా రోజుల తర్వాత నేను వీడియో చేసేస్తాను. ఈ ఎపిసోడ్ని కూడా అయిపోయింది, సీజన్ 3 ఎపిసోడ్లో కూడా అయిపోయింది. ఎపిసోడ్ 1 అయిపోయింది, 2 అను 3 ఇదంతా ఒకటే అన్నమాట. ఇంకా దీన్ని పెళ్లి పెటాకులు చేసేసిండు తొందరగా. ఎపిసోడ్ 2 ఎపిసోడ్ని సీజన్ని తొందరనే కంప్లీట్ చేసిండు సీజన్ 3ని. ఇంక ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ డ్రామా మొదలు పెడతాడో, నా భార్య పొట్ట దాన్ని మొదలు పెడతాడో, నా భార్య కడుపు అనుకుంటా కడుపు మీద పెడతాడో తెలియదు. కాకపోతే వీడు మాకు దగ్గర డబ్బులు లేవు మాకు అట్లా ఇట్లా అన్నాడు. మళ్ళీ పెంటరాన్ని ప్రెగ్నెంట్ అని ఎట్లా అంటాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నా కూడా అయినా కూడా మళ్ళీ నా పెళ్ళం ప్రెగ్నెంట్ మేము వస్తాయి దేవుడు ఇచ్చాడు మేము వస్తామంటే మరి వాళ్ళని ఎట్లా సాపుతాడో అనేది కూడా తెలవదు. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్ అండి.